సో భక్తులందరికీ మన మన వీక్లీ సత్సంగ కార్యక్రమంలో స్వాగతం. సుమారు ఒక నెల కన్నా ఎక్కువ అయింది మనము ఇలాగా చర్చ చేసుకోవడం, డిస్కషన్ మన భాగవతంది నిలిపివేయాల్సి వచ్చింది రథయాత్ర మహోత్సవ సందర్భంగా. మీలో చాలా మంది కలిశాను, అంటే అందరినీ కలిసాను లేదు, నాకు ఐడియా లేదు ఆ, రథయాత్రలో. బట్ నాకు గుర్తంత వరకు మ్యాక్సిమం డివోటీస్ కలిసాం. అండ్ ఈ రథయాత్రలో భాగంగా మనము రెగ్యులర్గా ఈ కథనం డిస్కషన్ పెట్టుకోలేదు. ఒక నెల పాటు గ్యాప్ వచ్చింది. తర్వాత ఇవాళ గురు పూర్ణిమ, విశేషమైన రోజు. వ్యాస దేవుడు ఈ ప్రపంచంలో ఆ, ఆ, ఆవిర్భవించిన రోజు. ఆ, అందుకే వ్యాస పూర్ణిమ అని కూడా పరిగణిస్తారు. వ్యాసదేవుడు ఈ ప్రపంచానికి శక్తి ఆవేశ అవతార రూపంలో వచ్చిన భగవంతుడు. భగవంతుడికి 6 రకాల అవతారాలు ఉంటాయి: గుణవతారాలు, లీల అవతారాలు, మన్వంతర అవతారాలు, పురుష అవతారాలు, ఆ, తర్వాత గుణ అవతారాలు అండ్ శక్తి ఆవేశ అవతారాలు. ఈ శక్తి ఆవేశ అవతారంలో ఒక జీవికి భగవంతుడి పూర్ణ శక్తి ఆవేశంగా అందులో ఆయనలో ప్రవేశించి ఆ ఆ ఒక సాధారణ జీవి భగవంతుడి స్థానాన్ని పొందేటట్టుగా ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, చైత శ్రీకృష్ణుడు పాలన శక్తి అంతా పృథు మహారాజ్ లోకి రాగానే ఆయన శక్తావేశ అవతారం కింద మారాడు. ఆ, భగవంతుడు జ్ఞాన శక్తి అంతా కపిల మునిలోకి వచ్చి ఆయన ఒక శక్తావేశ అవతారం కింద ఈ ప్రపంచంలో పరిచయం అయ్యారు. అలాగే భగవంతుడి కలియుగ వాసుల పట్ల ఉన్న కృపని వేదాల రూపాల్లో వర్ణించడానికి ఏంటండి, ఆ, ఆయన వేద జ్ఞానాన్ని, లిఖితపూర్వకమైన శక్తిని మొత్తం ఆవేశంగా వచ్చిన ఒక దివ్యమైన పురుషుడు ఎవరండి? వ్యాసదేవుడు. ఆయన శక్తి ఆవేశ అవతారం. స్వయంగా భగవానుడితో పోలుస్తాం ఆయన్ని. ఆ, పరాశర పరాశర ముని, సత్యవతి కలయిక ద్వారా పుట్టిన విశేషమైన ఆ, భగవంత్ సా శక్త్యావేశ అవతారం శ్రీ వ్యాసదేవుడిది. జనరల్లీ ఒక భగవంతుడి సంకల్పించుకున్నప్పుడు ఈ ప్రకృతి కూడా సహకరిస్తుంది. సో నాడు ప్రతి రోజులాగే మత్స్యరాజు కూతురైన సత్యవతి మత్స్య కన్యగా గో గంగా నదీ తీరాన్ని నుంచి ఒకవైపు నుంచి ఒకవైపుకి ఋషులను, మునులను, అలాగే ప్రజలను కూడా దాటించేది పడవలో. ఒకానొక రోజున, అదే విశేషంగా ఈ గురు పూర్ణిమ రోజున, పరాశర ముని లోక కళ్యాణార్థం పరాశర ముని ప్రపంచ పర్యటన చేస్తూ ఆ గంగా నదీ తీరాన్ని ఒడ్డునొచ్చి గంగ దాటి అటువైపు వెళ్ళాలనుకున్నాడు. అప్పుడే తాను ఎదురు కింద ఒక పడవ మీద సత్యవతి, మత్స్యరాజుడి కూతురు సత్యవతి వచ్చి పడవలో కూర్చోపెట్టుకుంటుంది. పడవలో కూర్చుని వాళ్ళు ఆ గంగా నదీ తీరాన్ని, నదిని దాడుతున్న సమయంలో పరాశర ముని, పూర్వంలో ఋషులు మునులు ఎలా ఉంటారండి, లోక కళ్యాణార్థం వాళ్ళకి ఎన్నో శక్తులు, సామర్థ్యాలు భగవంతుడు నింపి పెడతారు వాళ్ళలో. వాటిని ప్రదర్శించి ప్రజలను ఆకర్షించడం కోసం కాదు. చూడండి, ఒక దివ్యమైన గురువులకి కొన్ని శక్తులు ఉంటాయి. ఆ శక్తులు దేనికోసం వినియోగిస్తారు? భక్తులని, అలాగే ప్రజల్లో శ్రద్ధను పెంచడం కోసం భగవంతుడి పట్ల. సో పరాశరముని ఏం చేశాడండి, ఆ నది ఒడ్డు నుంచి పడవలో కూర్చుని దాడుతున్న సమయంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాల స్థానం ప్రకారం ఇది అతి దివ్య మంగళమైన సమయము అని గ్రహిస్తాడు.
సి మనము ఒక మంచి ముహూర్తం కోసం వెయిట్ చేస్తాం, ఏదైనా శుభకార్యం చేయడం కోసం కదా. ఆయన దానికి మనం పంచాంగాన్ని తిప్పుతాం, అందులో చూస్తాం, దాన్ని బట్టి వెళ్తాం. కానీ ఇక్కడ ఏమైందండి, పంచాంగం అవసరం లేదు, ఆయన నక్షత్రాలు చూసే గ్రహాల గ్రహ బల స్థితి స్థానాన్ని అన్నిటినీ పరిశీలించి ఏం ఏం అబ్జర్వ్ చేశారు ఆయన, అతి దివ్యమైన మంగళమైన సమయం ఇది అని. అప్పుడు ఆయన మనసుకు తట్టింది, ఏం తట్టిందండి, ఈ సమయంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తన ఒక శక్తావేశ అవతారంలో ఈ ప్రపంచంలో కలియుగ ఆరంభం అవుతుంది. ఈ ఆరంభమవుతున్న కలియుగ సమయంలో ఆయన వచ్చి తన దివ్యమైన లీల ద్వారా లోక కళ్యాణార్థం వేదాలను రచించబోతున్నారు. ఆ అవతారం ఈ ప్రపంచాన్ని రావడానికి ఇప్పుడున్న ముహూర్తం చాలా ఇంపార్టెంట్. కానీ ఏం కావాలి అక్కడ, పరాశరుడు ఉన్నాడు భగవంతుని ఆహ్వానించడానికి ఈ భౌతిక ప్రపంచంలో. ఇప్పుడు భగవంతుని పిలిచేప్పుడు షోడశోపచార పూజలు చేస్తాం, మీరు ఎంతమంది చేస్తారు రెగ్యులర్గా? షోడశోపచారం కాకపోతే పంచాంగ పూజలు. సో విశేషంగా షోడశోపచార పూజల్లో 16 ఉంటాయి, 16 విధులు ఉంటాయి. అందులో ఆసనం, స్వాగతం సుస్వాగతం, పాద్యం ఆర్ఘ్యం ఆచమనీయం, మధుపర్క పునరాచమనీయం, స్నానీయం వస్త్రం ఆభరణం, గంధ పుష్ప ధూప దీప నైవేద్య సర్వస్వం సమర్పణం. ఇలా ఒక 16 ఆ, ఆ, విధులు అంటే ఆ, మనము ఉపచారాలని మనము భగవంతుడికి అర్పిస్తాం భగవంతుడు పిలిచేటప్పుడు. సో అందులో మొదటిది ఆసనం. ఆసనం ఉండాలి కదా. ఇప్పుడు భగవంతుడి ఈ ప్రపంచంలో ఆవిర్భవించాలంటే ఒక తల్లి గర్భం ఉండాలి. అరే భగవంతుడి తల్లి గర్భం ఎందుకు అవసరం? భగవంతుడు ఈ ప్రపంచంలో ఒక శక్తి ఆవేశాన్ని పొందిన ఒక అవతారం కింద వస్తున్నాడు కాబట్టి ఆయనకి తల్లి గర్భం ద్వారా వస్తాడు. మత్స్య కూర్మ వరాహ నారసింహ, ఈ మొదటి 4 లీలావతారాల్లో వచ్చిన భగవంతుడు తల్లి గర్భాన్ని ఆశ్రయించలేదు. మత్స్యావతారం నార్మల్ చేప కింద వచ్చాడు ఆయన. సత్యవ్రత రాజుడు నెమ్మదిగా చూస్తూ చూస్తూ పెద్ద విశాలమైన ఒక చేప కింద మారాడు ఆయన మత్స్యావతార రూపం. కూర్మావతారం సముద్ర గర్భం లోపల ఆయన సాక్షాన్ని స్వయంగా వెలిశాడు. వరాహదేవుడు బ్రహ్మదేవుడి నాసిక నుంచి బయటకు వచ్చాడు. నరసింహస్వామి ఒక స్తంభం నుంచి, అది ముందుగా ఎంచుకోలే స్తంభం, ఎక్కడైతే ప్రహ్లాదుడు చూపించాడో ఆ స్తంభం నుంచి బయటకు వచ్చాడు. ఒకవేళ ప్రహ్లాదుడు నేల మీద చూపించి నేల మీద వచ్చేవాడేమో, లేకపోతే ఆయన తన నాన్నగారి ప్యాలెస్ లో సీలింగ్ నుంచి చెప్పుంటే సీలింగ్ నుంచి దిగేవాడేమో నరసింహస్వామి. కంభం నుంచి చెప్పాడు కాబట్టి నా మృగ నా మానుష్య రూపంలో ఒక కంభం నుంచి బయటకు వచ్చాడు ఆయన. అహోబిలం అనే దివ్యక్షేత్రంలో మనము ఉగ్ర స్తంభాన్ని కూడా ఇప్పుడు కూడా పరిశీలించవచ్చు. ఆ ఉగ్ర స్తంభం నుంచి బయటకు ఆవిర్భవిస్తాడు. సో ఇందులో తల్లి గర్భం నుంచి రాలేదు వీళ్ళు. వీళ్ళు వచ్చి ఏం చేశారు, తమ దివ్యలీలను ప్రదర్శించి వెళ్ళిపోయారు. కానీ నారసింహ రూపంలో వచ్చినప్పుడు ప్రహ్లాదుడి పట్ల ఉన్న తన స్నేహ వాత్సల్య భావాన్ని వ్యక్తం చేశాడు భగవంతుడు. వ్యక్తం చేయగానే అరే ఎంత ప్రేమ చూపిస్తున్నాడు ఏంటి ప్రహ్లాదు నా మీద, నన్ను ఒక తండ్రిలా భావిస్తున్నాడే, నన్నే తల్లిగా భావిస్తున్నాడే. భగవంతునే తల్లిగా భగవంతునే తండ్రిగా భావించడం మన వైష్ణవ సిద్ధాంతంలో మూల ప్రిన్సిపల్, మూల సూత్రం ఇది. భగవంతుడే నిజ మనం ముఖ్యమైన తల్లిదండ్రుల కింద పరిగణిస్తారు. ఆ భగవంతుడు మనకి ఈ భౌతిక ప్రపంచంలో ఒక పర్టికులర్ జన్మ ఎత్తినప్పుడు మనకి తల్లిదండ్రుల్ని ఇస్తాడు. అందుకే ఆ తల్లిదండ్రులు కూడా దైవం కింద భావించి వాళ్ళకి మర్యాద ఇస్తూ సేవలు అందిస్తూ మన జీవితంలో ముందుకు వెళ్ళాలి. కానీ యాక్చువల్లీ మొదటి తల్లిదండ్రులు ఎవరండి అందరికీ? మీ తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు ఎవరండి యాక్చువల్లీ? భగవంతుడు.
ఇది ఇది మనం పరిగణించాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మన గోత్రనామాలు ఉంటాయి కదండి, గోత్రాలు. ఈ గోత్రాలు అబ్జర్వ్ చేయండి, అది సప్త ఋషులతో కనెక్ట్ అయి ఉంటాయి. గౌతమ, వశిష్ఠ, ఆ, భరద్వాజ, ఆ, ఇలా ఈ గోత్రాలు కనెక్ట్ చేస్తే ఆ ఋషులందరూ ఎక్కడి నుంచి వచ్చి ఉంటారండి? బ్రహ్మదేవుడి నుంచి. బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడండి? బ్రహ్మ ఎక్కడి నుంచి వస్తాడు? ఆ భగవంతుడి శ్రీమన్నారాయణుడి నాభి నుంచి పుట్టుకొస్తాడు బ్రహ్మ. సో మన తల్లిదండ్రులు ఎవరై ఉంటారండి? ఆ నారాయణుడే, ఆ భగవంతుడే. సో భగవంతుడు ఈ విధంగా తన దివ్య లీలల్ని ప్రదర్శించేటప్పుడు ఆ, తల్లి గర్భాన్ని ఆశ్రయించి రాలేదు. ఎప్పుడైతే ప్రహ్లాదుడు నారసింహస్వామి మీద చూపించిన వాత్సల్య భావాన్ని అనుభవిస్తాడో నరసింహస్వామి, అప్పుడు తను వెనక్కి తిరుగుతాడు. అరే, ఇలాంటి వాత్సల్య భావం నేను కూడా పొందాలనుకుంటున్నాను, నా తల్లిదండ్రులు ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తాడు నరసింహస్వామి. సో వెనక్కి తిరిగి చూస్తే ఎవరుంటారండి? తల్లిదండ్రులు ఎవరండి? ఆయన తల్లి తండ్రి ఎవరండి? ఆ కంబం, ఆ ఉగ్ర స్తంభం. ఆ ఉగ్ర స్తంభం ఎలాంటి ప్రేమాప్యతలు చూపిస్తండి? చూపించదు కదా. తల్లి తండ్రే ఆ కంబం పుట్టుకొచ్చింది, కానీ ఏం ప్రేమ చూపిస్తుంది? అప్పుడు నారసింహస్వామి నిర్ణయించుకున్నాడు, వచ్చే నెక్స్ట్ అవతారాల్లో నేను తల్లి గర్భం ద్వారా వస్తానని. అప్పటి నుంచి ఉండే వామన అవతారం, భృగు రామవతారం, రఘు రామవతారం, బలరామవతారం, ఆ, తర్వాత బుద్ధ అవతారం, ఇవన్నీ కూడా తల్లి గర్భాన్ని ఆశ్రయించి వచ్చారు. కలికి అవతారం అలా వస్తారు. ఆ, ఒక తల్లి గర్భం నుంచి వచ్చి వాత్సల్య ప్రేమని ఆస్వాదిస్తూ, భృగురాముడు రాగానే తన తల్లి మీద అనుమానం పెట్టి తండ్రి పరీక్షించమంటాడు, శిక్షించమంటాడు చూడండి. తర్వాత రామవతారంలో వచ్చినప్పుడు తండ్రి మీద, తండ్రి కొడుకు మీద ఉన్న వాత్సల్య ప్రేమ మీద పరీక్ష నడిచింది. సో ఈ విధంగా భగవంతుడు ఏం చేస్తాడండి? వాత్సల్య భావం అనుభవించడం కోసం తల్లి గర్భాన్ని ఆశ్రయిస్తాడు. సో అదే విధంగా ఇక్కడ పరాశరుడు ఆ ఆ శక్తావేశాన్ని ప్రపంచంలో రావడానికి తల్లి గర్భాన్ని ఆశ్రయించాలి. తండ్రిగా నేనున్నాను అంటే భక్తుడే తండ్రి రూపంలో సేవ చేయడానికి పరాశరుడు సిద్ధమయ్యాడు. ఆ, ఎందుకంటే అలాంటి అర్హతను పొంది ఉన్నవాడు కాబట్టి. కానీ ఎదురుగా ఎవరున్నారు? తల్లి ఎవరవుతారు ఇప్పుడు? ఒక తండ్రి తల్లి మానసిక కలయికం ద్వారానే భగవంతుడి ప్రపంచంలోకి వస్తాడు, శారీరక కలయిక వల్ల కాదు. ఓకే, చాలా మంది పొరబడతారు. భగవంతుడి జన్మ మన జన్మలా కాదు. మనం పుట్టినప్పుడు తల్లి తండ్రులు శారీరకంగా కలయిక పొంది ఉండాలి, అప్పుడే మనము తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాం. తల్లి గర్భంలో ప్రవేశించి నవమాసాలు ఉండి బయటకు వస్తాం. కానీ భగవంతుడు ప్రాకట్యం పొందడానికి ఈ శారీరక కలయిక అవసరం లేదు, మానసికంగా హృదయపూర్వకంగా కలయిక ఉండాలి. తో పరాశరుడు ఆలోచిస్తున్నాడు, అరే ఈ సమయంలో ఈ దివ్యమైన శుభముహూర్తం ఉంది, గడియలు ఉన్నాయి, భగవంతుడు ఈ ప్రపంచాన్ని రావాలనుకుంటున్నాడు, ఏ తల్లి గర్భం? వెంటనే ఎదురుగుండా ఎవరిని చూస్తాడంటే పడవలో ఆ మత్స్యరాజుడి కన్య సత్యవతిని చూస్తాడు పడవలో. చూడగానే తన లోక కళ్యాణార్థం ఇన్నేళ్ల పాటు ఆలోచించి సంకల్పించుకున్న తన మూల విలువల్ని వ్యక్తం చేస్తాడు ఎవరి ముందు? సత్యవతి మును. ఇప్పుడు ఒక సత్యవతి చిన్న ఆడపిల్ల. ఒక చిన్న ఆడపిల్లకి ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇవ్వడానికి ఈయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆడపిల్ల అంటే ఏంటి జనరల్గా? ఇప్పుడు ఆడపిల్ల డిఫరెంట్గా ఉంటారులేండి, తల్లిదండ్రులతో చెక్ చేయరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో ఓకే మేము మ్యారేజ్కి రెడీ అయిపోతున్నాం, మేము ఇంకా పెళ్లి చేసుకోబోతున్నాం అన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఆ, ఆ, అప్పట్లో పూర్వంలో తల్లి తండ్రులు చెప్పిన ప్రకారం వాళ్ళని నమ్మకం పెట్టి వచ్చే భర్తను కూడా మీద నమ్మకం పెట్టి వెళ్తారు కదా. ఆ, అది ఉండేది పూర్వంలో. సో ఇప్పుడు సత్యవతికి అదే అట్లీస్ట్ పడవ దాటనివ్వండి,
అదే గంగ దాటనివ్వండి, అప్పుడు మా నాన్నగారిని అడుగుదాం. నాన్నగారిని అడిగి దాన్ని బట్టి మనం సిద్ధమయ్యి ముందుకు వెళ్దాం. ఆమె తన సమర్పణ బికాజ్ చిన్నప్పటి నుంచి ఆ మత్స్యకన్యకి, ఆ సత్యవతికి అలాంటి మర్యాద సత్కారాలు సాధువుకి ఇవ్వాలని, ఒక ఋషికి మునులకు గురువులకి ఇవ్వాలని తండ్రి నేర్పాడు. మర్యాద మర్యాద ఇవ్వాలని. తో మర్యాదగా ఆమె ఏమంది, సరే ఒప్పుకుంది. ఇది ఒక సేవా సంకల్పం, ఇందులో రెడీ, కానీ తండ్రిని అడగాలి కదా. కానీ ఇక్కడ ఏంటి దుర్వాసి, ఒక లోక కళ్యాణార్థం ఒక పెద్ద ఆ దివ్య ఆ ను, ఆ, వ్యాసముని జన్మకు కారణమయ్యే అలాంటి ఒక పరిస్థితిలో భగవంతుడు ఈజీగా పరీక్షించి పెట్టరు కదండి. కష్టంగానే ఉంటాయి పరీక్షలు. కానీ ఆ పరీక్షలో అధర్మం వైపు వెళ్లకుండా ధర్మంగా ముందుకు వెళ్ళే ఆ, స్థితి చాలా అవసరం. సో సత్యవతి ఏం చేసింది, మత్స్యరాజు ఇలా అనగానే ఇలాగ ఆవిడ అడిగింది, రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు పరాశర అంటాడు, ఈ సమయం అతి దివ్య మంగళమైన సమయం, ఇందులో ఎలాంటి పొర్రపాటు లేదు. ఆ, ఎందుకంటే ఇది భగవంతుడి ఈ ప్రపంచంలో జన్మకి కారణమయ్యే ఒక పరిస్థితి ఇది. ప్రకృతి సహకరిస్తుంది. ఆ, మూడు గుణాలు సహకరిస్తున్నాయి. కాలం సహకరిస్తుంది. భగవంతుడి సంకల్పం ఉంది దీని వెనకాతల. ఓన్లీ జీవుడి ఇచ్చ ఉండాలి. ఒక ఒక జీవుడి, ఒక వ్యక్తి సంకల్పం కూడా దానికి కనెక్ట్, దానికి కనెక్ట్ అవ్వాలి. సో అంత సమయం లేదు. మీ నాన్నగారిని కలిసి చెక్ చేసే అంత సమయం లేదు. నాన్న చెప్పుంటే నాన్న ఎంతో ఆనందపడేవాడు ఉంటాడు వాడు మత్స్యరాజుడు. కానీ అంత సమయం లేక అప్పుడు అంటుంది, మరి నా పాతివ్రతం ఎలాగ మెయింటైన్ అవుతుంది? తల్లిదండ్రులకు తెలియకుండా, చెప్పకుండా, వివాహం అవ్వకుండా మీతో సంబంధం అనేది, అందులో భగవంతుడి జన్మివ్వాలి ఇప్పుడు. ఎలా సాధ్యం అంటే అప్పుడు పరాశరుడు చెప్తాడు సత్యవతికి, ఇది దివ్యమైనది, ఒక సాధారణ వివాహం కాదు మనకయ్యేది. మన కలయిక ఒక సాధారణ శారీరక కలయిక కాదు. ఇది భగవంతుని ప్రపంచంలో తీసుకురావడానికి మన ఆలోచనలు, మన హృదయం, మన మనస్సు ఒకే సంకల్పంతో ఉండాలి. భగవంతుడి సేవ చేయాలని, నిస్వార్థ అహేతుకి అప్రతిహత సేవ. ఎలాంటి హేతు కారణాలు లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేని సేవా దృక్పథంతో ఉన్న హృదయం కావాలి అక్కడ. అది నీకున్నది. ఆహా. ఆ విధంగా భగవంత్ అనుగ్రహం ఉంది కాబట్టి మీ త- నీకున్న పతివ్రతం, అంటే నీకున్న చేస్టిటీ, నీకున్న పతివ్రతము ఎప్పుడూ శంకించబడదు. ఎవ్వరూ దీన్ని అవమానించరు, అనుమానపడరు అని పరాశరుడు ఆ మత్స్యరాజ కన్యకి ఆశీర్వాదం ఇస్తాడు. ఆశీర్వాదం ఇచ్చి, నువ్వు ఎప్పుడు పతివ్రతా స్త్రీ కిందే ఉంటావు. నీకు ఈ కలయిక ద్వారా, మానసిక హృదయ కలయిక ద్వారా నువ్వు ఆ, ఇచ్చే జన్మ సాధారణ జన్మ కాదు. భగవంతుడి సత్యావతేశ అవతారం జన్మిస్తున్నావు. అందులో నీ శారీరక కంటామినేషన్ ఏమీ అవ్వదు. అప అమలం ఉండదు. పవిత్రంగానే ఉంటాం. దీనికి యాడ్ చేస్తూ అని అంటాడు, నువ్వు మత్స్యరాజు కూతురు కింద నీ శరీరం అంతా మత్స్యగంధ. మత్స్యగంధ ఏంటంటే చేప. చేపలు పట్టుకునే వాళ్ళకి వెళ్తే అక్కడ చేప వాసన వస్తుంటుంది. తన ఒళ్ళంతా చేప వాసన వచ్చేదన్నమాట. ఎన్ని సెంట్లు పూసుకున్నా ఆమె శరీరం అంతా చేప గంధం వచ్చేదని వాసన. కానీ ఈ దివ్య కలయిక, మానసిక హృదయ కలయిక ద్వారా నీలో ఒక మార్పు వస్తుంది. నీ శారీరకంగా కూడా నువ్వు ఇంకా పవిత్రం అవుతావు, ఇంకా శోభనీయమంగా మారుతావు. నువ్వు పద్మగంధం కింద మారుతావు. ఒక మత్స్యకంద శరీరం నీది పద్మగంధ శరీరం కింద మారుతుంది. అలాగే
ఈ కలయిక ద్వారా నువ్వు భగవంతుని ఈ ప్రపంచంలో తీసుకురావడం కారణంగా నువ్వు ఒక పెద్ద రాజ్యానికి, ఆ ఈ ప్రపంచాన్ని రాజ్యానికి రాజమాత కింద మారతావు అని ఆశీర్వాదం ఇస్తాడు. ఇచ్చి ఇది అంత పడవలోనే నడుస్తుంది అంతా. ఓకే, గంగా నది తీరుతుంది. అక్కడ చూస్తాడు తండ్రి చూస్తాడు పడవలో ఎవరున్నారు. తన కూతురు ఉంది, ఒక పెద్ద ఋషి ముని, ఎవరండి మన పరాశరముని కూర్చుని ఉన్నాడు. వాళ్ళిద్దరూ వస్తున్నారనమాట. కానీ అప్పుడు ఆమె అంటుంది, ఇప్పుడు ఈ కలయిక ఎలా పాసిబుల్? అప్పుడు పరాశరముని అంటాడు, ఈ కలయిక దివ్యమైనది కాబట్టి ఒక సాధారణ దృష్టితో ఎవరు చూడలేరు. అప్పటికప్పుడు ఆ నది మధ్యలో పడవ నడుస్తున్నప్పుడు మేఘాలు కమ్ముకొని, ఆ ఇది ఎవ్వరూ చూడలేని పరిస్థితిగా అక్కడ మారిందనమాట. సాధారణ కళ్ళతో చూడలేని స్థితిగా మారినప్పుడు తన మనోబలంతో, ఆ ఎవరండి? పరాశరముని తన మనోబలంతో, తన సంకల్పం, తను చేసిన తపస్సు బలంని అన్నిటినీ ఇమర్చుకొని హృదయపూర్వకంగా శ్రీమన్నారాయణ్ణి స్మరిస్తూ ఆ సత్యవతి వైపు చూస్తాడు. సత్యవతి కూడా సేవా దృక్పథంతో తన మనస్సులో స్వామిని తలుచుకుంటూ, ఆ, ఈ లోక కళ్యాణార్థం అయ్యే ఈ అద్భుత క్రియ, వ్యాసను భగవంతుడి జన్మ కారణమై ఈ అద్భుతంలో తను కూడా ఒక భాగస్వామి అయ్యిందనే భావనతో, కృతజ్ఞ భావంతో హృదయపూర్వకంగా స్వీకరించడానికి రెడీ అయిందనమాట. అప్పుడు పరాశరుని హృదయంలో ఉన్న నారాయణుడు సత్యవతి హృదయంలోకి వెళ్ళాడు. అలా సత్యవతి హృదయంలో వెళ్ళిన నారాయణుడు తన గర్భాన్ని ధరిస్తాడు. తన గర్భాన్ని ధరించగానే అక్కడ అదే సమయంలో బయటకి ఒక శిశువు రూపంలో వస్తాడు. ఆయనే వ్యాసముని, వ్యాస మహర్షి. రాగానే ఆయన ఒక 17 వయసు కలిగిన ఒక దివ్యమైన బాలకుడి కింద మారుతాడు. మారి సత్యవత మన పరాశరమునికి, తన తండ్రి అయిన పరాశరునికి, తల్లి అయిన సత్యవతికి ఇద్దరికి నమస్కరించి, నేను నా పుట్టుక కారణం ఈ ప్రపంచం లోక కళ్యాణార్థం పుట్టాను, జన్మించాను. అయ్యా అమ్మ, మీరిద్దరూ మీ ఆశీర్వాదంతో నేను అడవులకు వెళ్ళి బ్రహ్మచర్య తపస్సును పాటించి ఈ లోక కళ్యాణార్థం నేను శాస్త్రాలను లిఖితపూర్వకంగా ప్రదర్శన ఇచ్చే ఒక దివ్యమైన కార్యానికి కంకణం కట్టుకోవాలి. మీ ఆశీర్వాదం నాకు ఉంటుందని వేడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఎంతైనా తల్లి సంకల్పించుకుంది కదా, తల్లి సహకరించింది కదా, ఓర్పుతో ఆ తల్లి ఈ ఈ శిశువుకి పుట్టుక కారణమైంది కదా. సో సత్యవతికి న్యాచురల్గా తన హృదయంలో ఈ వ్యాస ముని పట్ల వాత్సల్య భావం కలిగిందనమాట. ప్రేమతో లాలించాలంది, అంత సమయం కూడా లేదు. పాలించాలనుకుంది, లాలన పాలన చూపించాలి, కానీ సమయం లేదు అప్పుడు. ఆయన పుట్టుకు కారణం వేరు. సో వెంటనే తల్లి ఈ భావనని గ్రహించి వ్యాసుడు అంటాడనమాట, అమ్మా, నీకు ఎప్పుడైనా ఏ విషయం మీదైనా సంకోచన వచ్చినా, కష్టం వచ్చినా, మరుక్షణం నీ పక్కన ఉంటానని తలుచుకుంటే నేను ఎప్పటికీ నీ నుంచి వేరవ్వను అని ఆమెకి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి, అప్పుడు వ్యాసముని ఏం చేస్తాడండి, వ్యాసదేవుడు భగవత్ సాక్షావేశ అవతారమైన వ్యాసదేవుడు అడవులకు వెళ్తాడు తపస్సు చేయడానికి. అప్పుడు సత్యవతి శరీరం అంతా మత్స్యగంధగా ఉన్న శరీరం పద్మగంధం కింద మారుతుంది. ఆవిడ తెలియని ఒక శక్తి, ఆకర్షణ శక్తి పెరుగుతుంది అనమాట.
ఆ మబ్బులు కమ్ముకుని మబ్బులు వెళ్ళిపోతాయి. మళ్ళీ తండ్రి అదే చూస్తాడు, పడవలో వాళ్ళు దాడుతున్నారని. ఇటువైపు సత్యవతి కూర్చుంది, అటువైపు పరాశరముని కూర్చుని ఉన్నాడు. దాటుకుని వస్తారు. వెంటనే సత్యవతి ఇదంతా ఎవరు చెప్పుకుంటుంది? చెప్పుకోలేదు కదా. సో ఇది ఒక సీక్రెట్ మెయింటైన్ చేయాలి, భగవంతుడి సంకల్పం కాబట్టి. సో తను నమస్కరిస్తుంది, సేవలు అందిస్తుంది ఆ పరాశరుడికి. పరాశరు నుంచి వెళ్ళిపోతాడు అనమాట. కానీ తండ్రి గమనిస్తాడు తన బిడ్డలో సత్యవతి ఎంతో మార్పు వచ్చింది, ఒక పాజిటివ్ మార్పు అనమాట. తర్వాత ఆ మత్స్యరాజుడి కూతురు పద్మగంధి, అంటే తన శరీరం నుంచి పద్మగంధ సుగంధం వచ్చేదన్నమాట. దానికి ఆకర్షణడు పొంది మహారాజు శాంతనుడు ఆమెను వెతుక్కుంటూ వస్తాడు వివాహం ఆడడానికి. అప్పుడు అలాగా శాంతను మహారాజుడు సత్యవతికి వివాహం అయ్యి అప్పుడు వాళ్ళకి 2 కొడుకులు పుడతారు. సో ఈ విధంగా ఆవిడ ఒక కురు వంశానికి కురు వంశానికి రాజమాత కింద ఆవిడ సేవలు అందించింది అనమాట. ఈ విధంగా వ్యాస మహర్షి పుట్టిన ఆ రోజు గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ. లోక కళ్యాణార్థం కలియుగంలో విశేషంగా వేదాలను ఎవరు అర్థం చేసుకోలేరు. మనలో చాలా మంది చదువుంటారు భాగవతం భగవద్గీతలు, కానీ అంతే అప్పుడప్పుడు అర్థం కావు, సారాంశాన్ని గ్రహించలేకపోవచ్చు. అందుకే గురు సాన్నిధ్యం అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తారు. ఓకే, అందరూ వింటున్నారు కదా? హరే కృష్ణ. వింటున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. నేను స్క్రీన్లో పేర్లు చూస్తున్నాను, సో అందుకే ఐడియా రావట్లేదు. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇలాంటి రియాక్షన్స్ ఇస్తే నాకు కూడా ఒక ఉత్సాహం వస్తుంది అనమాట. హరి హరి. ఓకే. సో ఆ విధంగా వ్యాసదేవుడి జన్మ లోక కన్యానాథం అవడం వల్ల ఆ సంకల్పాన్ని కంకణం కట్టుకుని ఆయన తపస్సు చేసి తర్వాత వ్యాసదేవుడు వేదాలని, ఒకే వేదం అనేది ఏంటండి? వేదం అనేది వేద మాత, తల్లి అన్నమాట. ఈ ప్రపంచం సృష్టి అనేది ఒక కారణంతో, అందుకే కారణ సముద్రం అని అంటారు. ఆ కారణ సముద్రంలోని కారణదక్షాయి విష్ణువు శరీరం రోమాల నుంచి ఈ బ్రహ్మాండాలు పుట్టుకొస్తాయి. అందుకే భగవంతుని అనంత కోటి బ్రహ్మాండ నాయక అని కూడా పిలుస్తాం. అంటే కోటి కోటి బ్రహ్మాండాలు ఆయన శరీర రోమాల నుంచి బయటకు వస్తున్నాయి అన్నమాట. ఇంట్రెస్టింగ్ కదా. మన రోమాల నుంచి చెమట వస్తుంది, కానీ భగవంతుడి రోమాల నుంచి బ్రహ్మాండాలు పుట్టుకొస్తాయి. ఆ రోమాల నుంచి బ్రహ్మాండాలు పుట్టుకొచ్చి ప్రతి బ్రహ్మాండంలో కూడా ఈ కారణదోక్ష విష్ణు ఏం చేస్తాడండి? గర్భోదక సాయి విష్ణు కింద అవతరిస్తాడు. అలా గర్భోదక సాయి విష్ణువు నాభి నుంచి బ్రహ్మ పుట్టుకొస్తాడు ఒక్కొక్క బ్రహ్మాండంలో. అంతమంది బ్రహ్మలు ఉన్నారనమాట. ఒక్కొక్క బ్రహ్మాండంలో బ్రహ్మ పుట్టిన కమలం మీద ఆధారంగా పెట్టుకుని 14 లోకాలు సృష్టి అవుతాయి. సతను కింద దిగువ లోకాలు, ఎగువ లోకాలు, మధ్యలో భూలోకం, అలా 14 లోకాలు ఉంటాయి మొత్తం. ఈ 14 లోకాల్లోనూ జీవరాశులు ఉంటారు. వాళ్ళకి శరీరం కూడా భగవంతుడే ఇస్తాడు. అహం బీజ ప్రదపిత అని భగవద్గీతలో కృష్ణ అంటున్నాడు. ప్రతి శరీర యోని, ప్రతి శరీరం ఈ ప్రపంచంలో భగవంతుడే సృష్టించాడనమాట. మనలాగా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కింద ఉండదన్నమాట. కార్ మ్యానుఫ్యాక్చర్లో ప్రతి మోడల్లో ప్రతి కారు మీరు మ్యానుఫ్యాక్చర్ చేయాలి. అక్కడ హీ కారు, షీ కారు అని ఉండవు. ఆ రెండు కలిస్తే పిల్ల కారు అలా రాదు కదా. మీరు చూడండి, ఇప్పుడు ప్రపంచంలో యంత్రపూర్వకంగా ఉన్న ప్రపంచంలో ఒక హీ కారు క్రియేట్ చేసి, షీ కారు క్రియేట్ చేసి వాళ్ళ కలయిక ద్వారా పిల్ల కారు వస్తుందండి. అలాగా రాదు.
కానీ భగవంతుడు ఏం చేస్తాడు? 84 లక్షల ఆ, ఆ, 84 లక్షల యోనిలని సృష్టించేటప్పుడు అందులో పురుష ఆ, పురుష పురుష శరీరం కలిగిన వాళ్ళు, స్త్రీ శరీరం కలిగిన పుట్టిస్తాడు. వాళ్ళిద్దరు కలిక ద్వారా పిల్లలు పుడతారనమాట. అది ప్రతి రాశిలోనూ ఉంటుంది. అప్పుడు మీరు గమనిస్తే జీవరాశిలో 84 లక్షల వెరైటీలు ఉన్నాయి అందులో. సో అలా భగవంతుడు బ్రహ్మ ద్వారా ఈ సృష్టిని చేయిస్తాడనమాట. కానీ అందులో ఉన్న జీవులు ఎక్కడి నుంచి వస్తాయండి? భగవంతుడి నుంచే వస్తాయి. అందుకే భగవంతుడు అహం బీజ ప్రదపిత, శరీరం ఇస్తుంది ఈ ప్రకృతి. కానీ అందులో జీవ బీజం అంటే ఏంటి? ఆత్మ. ఆత్మ ఎక్కడి నుంచి వస్తుందండి? ఆ విష్ణు నుంచి వస్తుంది. ఆ వైకుంఠనాథుడు కారణ సముద్రంలో పవలించున్న ఆయన శరీరం నుంచి ఆత్మలన్నీ బయటకు వస్తాయి. ఈ ఆత్మలు వస్తాయండి. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని వదిలి భౌతిక ప్రపంచం వచ్చిన ప్రతి జీవి భగవంతుడి శరీరాన్ని ఆశ్రయిస్తాయి. అక్కడి నుంచి బయటకు వచ్చి ఒక్కొక్క శరీరంలోకి, ఒక్కొక్క తమకి కావలసిన స్పెసిఫిక్ యోని శరీరంలోకి ప్రవేశిస్తాయి. అంటే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాయి. సో ఇప్పుడు మన తల్లిదండ్రులు ఏం ఇస్తారండి? మన తల్లిదండ్రుల ద్వారా మనకి శరీరం కలిగింది, అంతే కానీ ఆత్మ కలగలేదు. ఆత్మ డైరెక్ట్లీ భగవంతుడి నుంచి వచ్చిందే. ఆ, మీ తల్లి తండ్రి కలిసి మీకు ఇచ్చింది మీ శరీరమే, ఆత్మను కాదు. ఆత్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? భగవన్ అహం బీజ ప్రదపిత. సో యాక్చువల్లీ అందుకే ఆ తండ్రి గురించి తెలుసుకోవడానికి ఒక తల్లి అవసరం. మనం పుట్టినప్పుడు మన తండ్రి గురించి ఎవరు చెప్తారండి? మన తల్లే కదా. మన తల్లి ఈజీగా చెప్తున్నారే, ఒసే ఈయన ఈయన మీ తండ్రి అని చెప్తారు కదా. ఒక తల్లి తండ్రిని పరిచయం చేస్తుంది బిడ్డకి. అదేవిధంగా మన ఆ, మన ఒరిజినల్ ఆది పిత అయిన భగవంతుని పరిచయం చేసేది ఏంటండి? తల్లి వేదమాత. వేదాలు తల్లి లాంటివి అనమాట. అవి మనకి తండ్రిని పరిచయం చేస్తాయి, ఆది తండ్రిని. అందుకే వేదాలను ఆ, భగవంతుడి వాక్యం కింద పరిగణిస్తారు. భగవంతుడు పలికిన మాటలు అన్నమాట ఈ ప్రపంచంలో. అవి వేదాలన్నమాట, వేదమాత. ఇప్పుడు ఆ వేదాలను ఆశ్రయించి భగవంతుని గురించి తెలుసుకోవాలి. కరెక్ట్. వేదాలను ఆశ్రయించి భగవంతుని గురించి తెలుసుకోవాలి, తండ్రి గురించి. చాలా మంది అంటారు, ఏంటండి ఇన్ని అవసరాలు? గురువు అంటారు మీరు, గురువు అంటారు, తర్వాత శాస్త్రం అంటారు. ఆ, గురువు శాస్త్రం అంటారు, తర్వాత ఏమో వాళ్ళు అనుసరించగా జీవనశైలి పెట్టుకోవాలట. అలా పెట్టుకుంటేనే భగవంతుని పొందుతామా? ఎక్కడ చెప్పారండి ఇవన్నీ? భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. నాకు ఎంత ఇష్టమైన వచ్చిన చోట నేను భగవంతుడిని గ్రహించగలను. అలా చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు కదా. ఆ, ఇవాళ పొద్దునుంచి నాకు మెసేజ్ వస్తాయి అనమాట. ప్రభుజీ, హ్యాపీ వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ, మీరు రావడం వల్ల లైఫ్లో చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు కొంతమంది నా కలకత్తా స్టూడెంట్స్ అనమాట. ఇప్పుడు వాళ్ళందరూ పెళ్ళిళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి, ప్రభుజీ థ్యాంక్ యూ సో మచ్, ఇప్పుడు దూరంగా ఉన్నా మీరు ఇచ్చిన గైడెన్స్ ద్వారా మేము నడుస్తున్నాం. సో నేను అన్నాను ఒకటే మాట, వాళ్ళందరూ రిప్లై, ఆల్ గ్లోరీస్ టు శిల ప్రభుపాద్. ఈ శిల ప్రభుపాద్ ఒక గురువు కింద లైఫ్లో రావడం వల్ల ఇది సాధ్యమైంది. ఆయన లేకుంటే ఏమో నేను కూడా ఈ భౌతిక ప్రపంచంలో కర్మబంధుడై ఏదో లైఫ్లో ఏదో చేసుకుంటూ, ఈ లైఫ్ అంటే గమ్యమేని తెలియని ఒక సాధారణ వ్యక్తి కింద ఉండిపోయి ఉండొచ్చు. కానీ ప్రభుపాద కృప వల్ల భగవత్ కృప కలిగింది. ఆ భగవత్ కృప కలగగానే ప్రభుపాద గుణకీర్తనలు తెలిసినాయి, ఆయన ఎంత మన కోసం కష్టపడ్డాడనేది. అందుకే విశేషంగా ఈ వ్యాస పూర్ణిమ రోజు మేము ప్రభుపాదులని, గురువులని స్మరించుకుంటాం. ఎవరైతే మన జీవితంలో మార్పుకు కారణమైన వాళ్ళు ఉన్నారు. సో మీ లైఫ్లో మార్పు కారణం ఒక వ్యక్తి అవుతే, ఆ వ్యక్తి లైఫ్లో కూడా ఎవరో గురువు ఉంటారు మార్పుకి కారణం, లేకుండా ఉండరు. సో ఆ విధంగా గ్రహించాలి. సో ఇక్కడ మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తారండి. మీకు మీకు ఎంతమంది అనుభవం ఉందో నాకు తెలియదు. బట్ జనరల్లీ ఎయిర్పోర్ట్ కూడా ఒక రైల్వే స్టేషన్ లా బస్ స్టేషన్ లానే ఉంటుంది. అక్కడ వెరైటీ వెరైటీ బస్సెస్ ఉన్నట్టు అలా ఇక్కడ కూడా వెరైటీ వెరైటీ ప్లేన్స్ ఉంటాయి అన్నమాట. అవాజ్ ఏంటది, ఏరోప్లేన్స్.
సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను ఒక చోట నుంచొని నేను ముంబై వెళ్ళాలనుకుంటున్నాను విజయవాడ నుంచి, ఏ ఫ్లైట్ అయినా ఎక్కేస్తాను అంటే కుదురుతుందండి? కుదరదు. ఏం చేయాలి? వెళ్ళి ఒక పర్టికులర్ కంపెనీ, అక్కడ 4-5 కంపెనీలు ఉంటాయి ఎయిర్కి సంబంధించినవి. ఇండిగో అని, ఎయిర్ ఏషియా అని, లేకపోతే ఏంటది స్పైస్ జెట్ అని, ఆ, ఎయిర్ ఇండియా, వ్యవస్థ అని ఒక కంపెనీలు ఉంటాయి పేర్లు. సో ఆ కంపెనీలు ఉన్న బాక్స్ దగ్గరికి, అంటే వాళ్ళు ఉన్న బూత్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళి అడుగుతాం, నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, నాకు టికెట్ చేసి ఇవ్వండి అని. అప్పటికప్పుడు వెళ్ళాలంటే అప్పుడప్పుడు టికెట్ వాల్యూ ఎంత ఉంటుందో అది మీరు కట్టాలి. దాని పరిగిన టికెట్ మీకు ఇస్తారు. టికెట్ ఇవ్వగానే వాళ్ళు ఏం చెప్తారు, ఓకే మీరు ముందు స్క్రీనింగ్ చేసుకోండి, మీరు వెళ్ళే సామాన్లు వీళ్ళు పరిశీలిస్తారు. ఎందుకంటే ప్లేన్లో పెట్టే సామాన్లో ఎలాంటి ఎక్స్ప్లోజన్, అంటే పేలిపోయే సామాన్లు ఉండకూడదు అనమాట. పేలితే మొత్తం ప్లేన్కి అంతా నిప్పు అంటుకుంటుంది అనే భయంతో. సో స్క్రీనింగ్ చేస్తారు, అన్నీ అవుతాయి. అయిన తర్వాత అప్పుడు గేట్ నెంబర్ చెప్తారు. అంటే అక్కడ గేట్లు ఉంటాయి, ఎలాగ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్స్ ఉంటాయో అలా ఎయిర్పోర్ట్లో గేట్లు ఉంటాయి. ఆ గేట్ ప్రకారం మీరు గేట్ దగ్గర వెళ్ళాలి. ఆ గేట్ దగ్గర కూడా ఎన్నో ప్లేన్స్ ఎక్కే వాళ్ళు ఉంటారు. వాళ్ళ నంబర్ పిలుస్తారు, ఈ ప్లేన్ నంబర్ ఇది, ఇక్కడికి వెళుతున్నది, దాని ఎక్కేవారు ముందుకు రండి అని. మీరు చూసుకోవాలి టికెట్ మీద నా ప్లేన్ నెంబర్ ఉందా, ఈ ప్లేన్ నెంబర్ అక్కడ అనౌన్స్ చేశారా, లేదు కదా. చేయనప్పుడు అక్కడే కూర్చోవాలి. అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ గేట్ దగ్గర మీ మీ ప్లేన్ నెంబర్ పిలిచినప్పుడే వెళ్ళాలి. పిలిచినప్పుడు కూడా అందులో ఓకే, ముందు కూర్చునే వాళ్ళ, వెనకలు కూర్చునే వాళ్ళ, మధ్యలో కూర్చునే వాళ్ళ ప్లేన్లో. ఇప్పుడు బస్సులో ఏమవుతుందండి, మీరు ఎక్కిన అందరూ ఎవడు ఎక్కడ సీట్ అయినా, ప్లేన్లో అలా చేస్తే ఎక్కువ టైం పట్టేస్తుందని వాళ్ళు ఏం చేస్తారు, ఒక వెనక్కి కూర్చునే వాళ్ళు ముందు రండి, తర్వాత మధ్యలో కూర్చునే వాళ్ళు తర్వాత రండి, మొదలు కూర్చునే వాళ్ళు లాస్ట్లో రండి అని ఉంటుంది. అలా నెమ్మదిగా జోన్లు బట్టి వెళ్తాం. ఆ గేట్ ద్వారా వెళ్తే డైరెక్ట్గా ప్లేన్ డోర్ దాకా వెళ్ళిపోతాం. ప్లేన్ డోర్ దాకా వెళ్ళి అక్కడ మనకి వచ్చిన జోన్ ప్రకారం అక్కడ కూర్చుంటాం. అప్పుడు అలా కూర్చున్న తర్వాత అన్ని సిద్ధమైన తర్వాత వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అప్పుడు పైలట్ తన సెటప్ అంతా చేసుకుని రెడీ అవ్వగానే అప్పుడు అనౌన్స్ చేసి ఫలానా ఫలానా టైంకి మనం చేరుకుంటామని చెప్పి అప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది ప్లేన్. అలా టేక్ ఆఫ్ అయిన ప్లేను, వాడి మనస్థితి బాగుంటే పైలట్ది ఆ, వాడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే ఇద్దరు పైలట్లు, అండ్ సిగ్నల్ బాగుంటే, ఆ, మన గతి బాగుంటే ఓకే, మనము మన డెస్టినేషన్ చేరుకుంటాం అనమాట, చెప్పిన సమయానికి ముందుగానే. సో అంటే ఏంటండి, మీరు అక్కడ ఎయిర్పోర్ట్లో కూర్చుని నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ ఫ్లైట్ అయినా ఎక్కేస్తంటే కుదరదు. మీరు ఎంచుకోవాలి ఎవరి నుంచి వెళ్ళాలని. ఎంచుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన డైరెక్షన్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వాలి. అలా ఫాలో, వాళ్ళందరూ నెమ్మదిగా మీ ప్లేన్లో దింపుతారు. ఆ ప్లేన్ నడిపే ఆయన మీ గురువు గారు అనమాట. ఆ గురువు గారు సంకల్పించుకొని ఎలాంటి అనుభవం ఉన్న పైలట్స్ అనమాట. వాళ్ళు మిమ్మల్ని మీ గమ్యాన్ని చేరుస్తారు. సో భగవంతుని చేరుకోవడానికి ఏ మార్గాన్ని మీరు ఎంచుకుంటున్నారు? జ్ఞాన మార్గమా, ధ్యాన మార్గమా, అష్టాంగ మార్గమా, లేకపోతే భక్తి మార్గమా ఎంచుకోవాలి. అందులో అనుభవం ఉన్న గురువులు పైలట్ లాంటి వాళ్ళు అనమాట. అలాగే శిక్షా గురువులందరూ డైరెక్షన్స్ ఇస్తారనమాట. ఓకే, ఈ గేట్కి వెళ్ళండి, ఇక్కడ స్క్రీనింగ్ అవుతుంది, ఇది అయిన తర్వాత మీరు ఇక్కడ ఎక్కాలి, అవన్నీ చెప్పేవాళ్ళు అనమాట. అలా చెప్పి నెమ్మదిగా మేము పైనలో కూర్చోపెడతారు. దీక్ష స్థాయికి తీసుకెళ్తారు. అక్కడ దీక్ష గురువు చెప్పిన నియమ నిబంధనల ప్రకారం మీరు ఉంటేనే ఆ, గేట్ లోపల ఎంట్రీ అవుతుంది, లేకపోతే బయట పంపించేస్తారు. సమయానికి ఉండాలి. ఎక్కిన తర్వాత అప్పుడు పైలట్ ఏం చేస్తాడండి, తీసుకువెళ్తాడు అనమాట. సో గురువు స్థానం అలాంటిది అనమాట. సో వేదాలు ఉన్నాయి డైరెక్షన్ చెప్పడానికి, కానీ ఏ డైరెక్షన్ ప్రకారం ముందుకు వెళ్ళి ఏ మార్గదర్శనం ఉండాలనేది గురువు ఉంటారు. సో గురువు సాధు శాస్త్రాల కలయిక ద్వారానే ఆ, మనకి యాక్చువల్లీ మన ఆదిపిత అయిన తండ్రి గురించి తెలుసుకోగలం. అందుకే గురు వ్యాస పూర్ణిమ రోజున మనము విశేషంగా ఆది గురువైన వ్యాసదేవుడిని మనం స్మరించుకుంటాం. ఆ వ్యాసదేవుడు ఎవరండి?
మనకి ఈ వేదమాత తల్లిని మనకి ఇచ్చిన ఆయన. ఈ వేదాలను ఒక వేదం కింద కాదు, 4 వేదాల కింద విభజించారు. అంతేకాదండి, 4 వేదాలు విభజించి తర్వాత ఇతిహాసాలు, పురాణాలు, సంహితాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా తన శిష్య బృందం ద్వారా రచించి మనందరికీ ఆ అంటేది ఒక తల్లి ముద్ద కలిపి, వండి ముద్ద కలిపి ఆ బిరుసుగా అన్నాన్ని మెత్త చేసి ముద్దగా చేసి గోరు ముద్దలుగా పెడుతుందో అలాగ వ్యాసదేవుడు ఏం చేశాడండి, మనకి ఈ జ్ఞానాన్ని గోరుముద్దల రూపంలో, భాగవత రూపంలో ఇచ్చాడనమాట. సో మనం చూడండి భక్తులు విశేషంగా ఇవాల్టి నుంచి నెక్స్ట్ 4 నెలలు చాతుర్మాస్యం అని అంటారు. ఇది కూడా ఒక విశేషమైనది. చతుర్మాస్యంలో ఈ 4 నెలల పాటు భగవంతుడు పవలించుంటాడు. శయన ఏకాదశి రోజున పవలించిన శ్రీ మహావిష్ణువు ఉత్తాన ఏకాదశి రోజు లేస్తాడు. సో ఈ 4 నెలల పాటు పవలించి ఏం చేస్తాడండి శ్రీ మహావిష్ణువు? ధ్యానిస్తున్నాడు. మనం పడుకున్నప్పుడు మనకి స్వప్నం వస్తుంది అంతే, మనం ఏం ధ్యానించం. కానీ భగవంతుడు పడుకునేటప్పుడు కూడా ఒక కార్యం చేస్తున్నాడు. ఏ కార్యం అండి? ధ్యానిస్తున్నాడు. ఏ విధంగా అండి? ఒక కచ్చప లాగా. ఒక కచ్చపం ఏం చేస్తుందండి? ఒక కూర్మం ఏం చేస్తుందండి? గుడ్లని ఇసుకలో, ఎడారిలో అంటే ఇసుకలో పెడుతుంది గుడ్లని. గుడ్లు అక్కడ పెట్టి సముద్రంకి వెళ్ళి అక్కడుండి తన పట్ల ధ్యానిస్తుంది అనమాట. ఒక కూర్మం, ఒక టోటాయిస్, ఒక కచ్చపం అలా ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఏం చేస్తుందండి? ఆ గుడ్లని అవి పెరిగి పెద్దయి పిల్లల్ని కనేదాకా, హ్యాచ్ అయ్యేదాకా అది ధ్యానిస్తూనే ఉంటుంది. హ్యాచ్ అయిన తర్వాత బయటకు వస్తాయి. బయటకు వచ్చి నెమ్మదిగా ఈదుకుంటూ ఆ సముద్ర తీరాన్ని దాటుకుని సముద్రంలోకి వెళ్ళి తమ తల్లిని కలుస్తాయి. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు పవలిస్తున్నప్పుడు ఆయన కళ్ళు మూసుకుని ఉన్నారు, కానీ ధ్యానంలో ఉన్నారు. ఎవరి గురించి అండి? తన భక్తుల గురించి. తన భక్తిలో అభివృద్ధి పొందాలి. వాళ్ళు కూడా పిల్లల్లా ఉన్న, గుడ్డులా ఉన్న వాళ్ళు పెరిగి పెద్దయి ఆ పరిపక్వతను పొందాలని భగవంతుడు ధ్యానిస్తాడు. ఇప్పుడు భగవంతుడు ధ్యానం మీ మీద పెట్టాడు ఈ రోజు నుంచి తను పౌలిస్తున్నప్పుడు. అప్పుడు మనం ఏం చేయాలి? మనలోని ఆతృతాన్ని కూడా చూపించాలి. అన్ని కచ్చప పిల్లలు గుడ్లుగా ఉన్నవి హ్యాచ్ అయిన తర్వాత సముద్రానికి చేరుకోలేవు. మీకు తెలిసే ఉంటుంది, అన్నీ చేరుకోలేవు. కొన్నిటికి దిశలు తెలియవు. కానీ ఏవైతే స్ట్రాంగ్గా ఫీల్ అవుతాయి, ఆ తల్లి ఉంది, ఆ తల్లి సముద్రంలో ఉంది, వాడు తెలిసిపోతాయి. నా ప్రయత్నం నేను చేయాలి ఏంటి? ఈ ఇసుక నుంచి నేను ఆ సముద్ర తీరం, సముద్రంలో ప్రవేశించేదాకా, అప్పుడు దాకా సిన్సియర్గా, కమిటెడ్గా చేస్తూ చేస్తూ వెళ్ళాలి. అదేవిధంగా భక్తి మార్గంలో ఉన్న భక్తులు గురువుని ఆశ్రయించినప్పుడు, ఆ గురువు మార్గదర్శనం ఉన్నప్పుడు విష్ణు ధ్యానం ప్రకారం మనం భక్తిలో అభివృద్ధి పొంది పరిపక్వతాన్ని చేరుకోవాలి. అలా చేరుకున్న రోజు మనం ఆ పితామహుడైన శ్రీ మహావిష్ణు, శ్రీ భగవంతుడి సన్నిధి మనం చేరుకోగలం. సో ఈ విధంగా ఈ 4 నెలలు విశేషమైనది. సో ఆ విశేషమైన 4 నెలల్లో భగవంతుడు మన పట్ల ధ్యానం పెట్టినట్లు మనం కూడా ఏం చేయాలండి? ఈ 4 నెలల్లో యజ్ఞ, దాన, తప ఇలాంటి క్రియల్లో మనం కూడా ఫోకస్ పెడదాం. ఏ యజ్ఞం అండి? సంకీర్తన యజ్ఞం. నిత్యం శ్రవణ కీర్తనలు చెయ్యండి గట్టిగా, ప్రాపర్గా. మీరే చేసే జపం ధ్యానపూర్వకంగా చేయండి. మీరు వినే భాగవతం ధ్యానపూర్వకంగా వినండి. రెగ్యులర్గా సిన్సియర్గా చెయ్యండి. అది వదలకండి. చాలా మంది అంటున్నారు, ప్రభుజీ జపం ఎందుకు ప్రభుజీ రోజు చేయడం? అరే, రోజు చేస్తేనే తెలుస్తుంది కదా దాని విలువ ఏంటో. నాకు కుదరదు ప్రభుజీ, 1-2 మాలు అప్పుడప్పుడు మీరు వచ్చి క్లాస్ ఇచ్చినప్పుడు కుదురుతుంది. అరే, నేను క్లాస్ ఇచ్చేది సిన్సియర్ డివోటీస్ కోసం. నేను సిన్సియర్ అవ్వను ప్రభుని, అలాగే ఉంటానంటే కుదరదు. ఎంతో కష్టమేం లేదు, ఏమీ నష్టపోరు మీరు.
మీరు ఓన్లీ మీ వ్యర్థ సమయాన్ని ఏదైతే మీరు చేస్తున్నారో దాని నుంచి మీరు బయటపడతారు. జపం చేయండి రెగ్యులర్గా. ఈ 4 నెలల పాటు సంకల్పం పెట్టుకోండి. మీరు 8 మాలు చేస్తే అట్లీస్ట్ దాన్ని 10 మాలు కింద మార్చుకోండి. ఈ 4 నెలల పాటు ఇంక్రీజ్ యువర్ కమిట్మెంట్. మీలో కొంతమంది మాలే చేయట్లేదు, స్టార్ట్ చేయండి. సి భగవంతుడు సమయం ఇస్తే భగవంతుడు మీకు సమయం ఇస్తాడు. చూడండి, భగవంతుడు మీకు సమయం ఇచ్చారంటే మీ దగ్గర బోల్డ్ సమయం ఉంటుంది, ఈజీగా దొరుకుతుంది. మీరు భగవంతుడి సమయం ఇవ్వకపోతే ఏమవుతుందండి, ఉన్న సమయం కూడా వ్యర్థం అయిపోతుంది మన లైఫ్లో. ఎందుకండి అలా వేస్ట్ చేయడం? ఉన్న సమయంలో కొంత సమయం భగవంతుడికి ఇవ్వండి. ఆయన ధ్యానిస్తున్నాడు పవలించి మీ పట్ల. సో మన ఆతృతను కూడా మనం భగవంతుడికి ప్రదర్శించాలి. ఏ విధంగా అయితే కచ్చప పిల్లలు ఆ తల్లిని చేరుకోవాలనే సంకల్పంతో ఉంటాయో. రెండవది, ఆ యజ్ఞంలో, సంకీర్తన యజ్ఞంలో భగవంతుడి గురించి వినడం. రోజు భాగవతం చదవండి. ఒక అరగంట సేపు, గంట సేపు అయినా చదవండి. రెండవది దానం. ఇక్కడ దానం అంటే రెండు. ఒక తమ వర్ణాశ్రమ ప్రకారం ఒక వ్యక్తి దానానికి కంకణం కట్టుకోవాలి. గృహస్థ ఏం చేస్తారండి? గృహస్థలు తమ సంపాదించిన దాంట్లో దానం కింద ఇస్తారనమాట, మహత్ కార్యాల కోసం. ఈరోజు పొద్దున్న మేము ఒక అన్నదానం కౌంటర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ తరపు నుంచి కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ బయట ఒక ఒక దాని ఏమంటారు, కంటైనర్ బాక్స్ ఒక తెచ్చేసాం. రోజు 300 మందికి రెగ్యులర్గా ఇవాళ నుంచి స్టార్ట్ చేసాం. వెళ్ళాం దాని కార్యక్రమాన్ని. రోజు 300. ఎవరికి విశేషంగా సి సోంబేరిలా కూర్చునే ప్రజల కోసం కాదు, ఎవరైతే అవసరమో వాళ్ళకి, చేయలేని పరిస్థితి, పేషెంట్లని హాస్పిటల్లో పెట్టి ఉంచుతారు, వాళ్ళు చూసుకోవడానికి అందులో సమయం అయిపోతుంది, వాళ్ళు తినడం గురించి ఆలోచించరు. సో కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, అప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు సపోర్ట్ చేశారు. మేమేమో మా కృషి ప్రకారం ప్రాపర్ ప్రసాదాన్ని చేయించి పంపిస్తున్నాం. సో ఇట్స్ లైక్ దట్. ఆ విధంగా ఏంటంటే, ఒక గృహస్థ ధర్మంలో ఉన్నవాళ్ళు, క్షత్రియ ధర్మంలో ఉన్నవాళ్ళు సహకరించి ప్రజలకు ఒక విధంగా దానం చేయాలి, అన్నదానం. రెండవది జ్ఞానదానం. జ్ఞానదానం మీకు తెలిసిన ఈ భక్తి మార్గంలోని జ్ఞానాన్ని మిగతా వాళ్ళకి పంచండి. అట్లీస్ట్ మీ ఈ గ్రూప్ ద్వారా నేను ఫ్యూచర్లో ఒక మంచి భక్తివృక్ష లాంటి ఒక ప్రోగ్రామ్ చూడాలనుకుంటున్నాను. ఫిజికల్గా మీ ప్రోగ్రామ్ పెట్టి ఒక చోట చెయ్యండి, చాలా ఇంపార్టెంట్. సో జ్ఞానదానాన్ని పంచండి, భవ్యత జ్ఞానాన్ని ఇవ్వండి, జ్ఞానదానం. అలాగే తపం, ఆస్టెరిటీ ఫాలో అవ్వండి. శారీరక, మానసిక, వచన లెవెల్లో శారీరకంగా కొన్ని తపస్సులు చేయండి. కొంచెం తెల్లవారుజాము లేవండి రెగ్యులర్గా. మీ అందరు వేస్తానంటే వండర్ఫుల్, ఓ అద్భుతం. ఒక తిండి విషయంలో కొంచెం కంట్రోల్ పెట్టుకోండి. మానసిక, మనస్సు లెవెల్లో ఎవరి గురించి చెడుగా ఆలోచించకండి, వదిలేండి చెడుగా ఆలోచించడం. అదే మనకి గీడిస్తుంది అనమాట. మనం ఉత్సాహపూర్వకంగా భక్తులు వెళ్ళాలంటే ఎవరి గురించి కూడా చెడుగా ఆలోచించుకో. మూడవది వచనం. వచన లెవెల్లో గుణకీర్తనలు చేయండి భగవంతుడిది. భక్తులు గుణకీర్తనలు చేయండి, ప్రోత్సహించండి భక్తులని. ఈ విధంగా మనం సమయం కేటాయించారు. ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గురు వ్యాస పూర్ణిమ మహోత్సవకి జై. గ్రంథరాజ శ్రీమద్ భాగవతంకి జై. సో ఎవరికైనా ఏదైనా ప్రశ్న కానీ ఏదైనా వాక్యం మీరు ఇప్పుడు విన్న దాంట్లో ఏదైనా మీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, మీరు చెప్పాలనుకుంటున్నారా?